ఆదినారాయణ రెడ్డి 4, సత్యనారాయణమూర్తి 4, రామకృష్ణ బాబు 4, శ్రావణ్ కుమార్ జడా 4, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 3, పల్లా శ్రీనివాస్ 3, పవన్ కళ్యాణ్ గారు అక్కడ 7 వచ్చాయి, ఇక్కడ 3 అంటున్నారు కదా, 2 టాలీ చేసుకోవాలి, రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని. అదే మరిగా అశోక్ గజరాజ్ 2, షర్మిల 2, కడాన చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. ఆవిడ ఇక్కడ నేను చెప్పినట్టు కాకుండా కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను, కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాళ్ళం కుటుంబ సమేతంగా. ఇప్పుడు కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు. సపరివారం అందరి మీద ఒకరిద్దరు కాకుండా అందరిపైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు, ఎవరు బయట రావడానికి వీలు లేదు, ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వమంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి, కూతుర్ని, భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకు బోనస్ అది ఎవరున్నారు పైకి లేవని ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు. చూసారా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే, థ్యాంక్ యూ. అధ్యక్ష ఇది కేస్ స్టడీ. అధ్యక్ష అంగళ్ళు, ఇది తంబళపల్లి నియోజకవర్గం, పొంగునూరు 2. ఇది ఒక కేస్ స్టడీ. నేను ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వీర్యం చేశారు, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని 10 రోజులు కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్యం కోసం బయలుదేరారు. అధ్యక్ష నేను అంగళ్ళకు వచ్చి అక్కడ జరిగిన మీరు ఒకసారి చూస్తే, ఒక ప్రాజెక్ట్ని ఇప్పటికే హంద్రీనేవా కాలువలు దవ్వుతున్నాం, ఇంకా పూర్తి కావాల్సి ఉంది. కానీ దానికి ప్యారలల్గా అది వదిలిపెట్టి దాన్ని పూర్తి చేయకుండా గండికోట నుంచి మళ్ళీ హంద్రీనేవాకి ఒక కాలువ తీసుకురావడానికి ఆనాటి మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే అతని కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అక్కడికి వెళ్ళాను. అధ్యక్ష అది నేను చేసిన నేరం. ప్రతిపక్ష నాయకుడిగా నాకు అధికారం లేదు. అదే ఆనాటి పాలకుల యొక్క పెత్తందారి వ్యవస్థలో నేను అక్కడికి వెళితే అంగళ్ళలో నేను వస్తా ఉంటే కర్రలు రాళ్లు పెట్టుకొని నన్ను అడ్డగించి నా మీద దాడి చేసి నా మీదనే కేసులు పెట్టారు. అధ్యక్ష నా ఒక్కరి మీద కాదు అధ్యక్ష, అక్కడ 6 కేసులు మీరు ఒకసారి చూస్తే అంగళ్ళు సంఘటనలు 6, పొంగునూరు సంఘటనలు 7, మొత్తం రిజిస్టర్ చేసిన కేసుల్లో 286 మంది నిందితులు చూపించి అదర్స్ అనే పేరు పెట్టి
490 మంది అదనంగా కేసులు చేర్చారు దిశ. ఒక పెద్ద విచిత్రమైన పరిస్థితి. ఒక కేసు పెడతారు, 10 మంది ఎఫ్ఐఆర్ వేస్తారు, ఒక 5 మందిని వేస్తారు, అదర్స్ అంటారు. ఎవ్వరు దొరికితే లేకుంటే ఎవ్వరు రాజకీయ కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటారు ఇంకా ఆ కేసుని. అదే జరిగింది ఇక్కడ. మీరు చూస్తే మొత్తం ఎఫ్ఐఆర్లో మీరు చూసినప్పుడు ఒక నెంబర్, కొత్తగా చేర్చినటువంటి నిందితులు ఇంకొక నెంబర్, అరెస్ట్ చేసింది ఒక పక్క, ముందస్తు బెయిల్. ఎంత టెర్రరైజ్ చేశారంటే ఆ 2 నియోజకవర్గాల్లో ఆ 2 సంఘటనల్లో దగ్గర 1000 మంది పైన 409 ప్లస్ 286. మీరు ఆ 2 చూసిన తర్వాత 600 మంది పైన కేసులు పెట్టారు. కేసులు లేనివాడు వెళ్ళాడు. చాలా మంది నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు జైల్లో ఉన్నారు. ఎక్కడెక్కడో వెళ్ళిపోయి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి వచ్చే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష, ఒక పక్క రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తల పైన, ఇంకొక పక్కన చూస్తే కరోనా సమయంలో మాస్క్ అడిగిన సుధాకర్, మంచి డాక్టర్, ఏ విధంగా చేశారో మీరు చూస్తున్నారు. సీనియర్ అధికారి తర్వాత జడ్జి రామకృష్ణ పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించారని ఆయన మీద దాడి చేసే పరిస్థితి. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు 5 సంవత్సరాల పోస్టింగ్స్ ఇవ్వకుండా లాస్ట్ డే కోర్టు ఆర్డర్స్తో జాయిన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన వేతన బకాయిలపై ప్రభుత్వాన్ని అడిగిన నేరానికి ఒక కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా ఏఆర్పిసి ప్రకాష్ మౌన దీక్షలో కూర్చున్నారు. మాకు డబ్బులు, నిధులు రావడం లేదు, జీతాలు రావడం అని అతన్ని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. డిసిసిబి అసిస్టెంట్ మేనేజర్ మాధవి సీఎంను ప్రశ్నించిందనే అజంతో ఆ అమ్మాయిని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. సిపిఎస్కి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో దిశ 4000 మంది పైన కేసులు పెట్టారు. నేను వాళ్ళకందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా సమీక్ష చేస్తాం, ఆ కేసులు తీసేస్తాం. చదువు చెప్పే టీచర్ల పైన కేసులు పెట్టడం, ఇది భయంకరమైన వాతావరణం. ఆ రోజు ప్రభుత్వాన్ని మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, టీచర్లు బ్రాందీ షాపుల దగ్గర కరోనా సమయంలో కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవి టాయిలెట్లు కడిగేదానికి సూపర్వైజ్ చేయించడం, ఫోటోలు తీయించడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష, న్యాయ వ్యవస్థ నేను ఎక్కువ మాట్లాడడం లేదు. ప్రభుత్వ అప్రజాస్వామ్య విధానాలపైన న్యాయమూర్తులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే వాళ్ళపై కూడా అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టారు. వాళ్ళపైన పెడితే పోలీసులు యాక్షన్ తీసుకోవడంలో ఏమాత్రం కూడా యాక్ట్ చేయకుండా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. కడాన కేసు తీసుకొని సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకా కూడా అది కూడా కొలిక్కి వచ్చిన పరిస్థితి లేదు. దానికంటే ఎక్కువ నేను ఈ విషయంలో చెప్పను. ఆనాటి ప్రభుత్వ పాలన కడాన న్యాయ వ్యవస్థను కూడా వదిలిపెట్టే పరిస్థితులు లేరు. నెక్స్ట్ మీడియా పైన దిశ, మొన్నటి వరకు ఇక్కడ మీడియాకు కూడా ఆంక్షలు పెట్టి లోపల రానియని పరిస్థితి వచ్చింది. మీడియా మేనేజ్మెంట్ పైన సిఐడి కేసులు పెట్టడం నాకు బాగా జ్ఞాపకం అధ్యక్ష. రామోజీరావు గారు పద్మవిభూషణ్, ఆయన ఆరోగ్యం కూడా బాగలేదు లాస్ట్ డేస్లో. ఆయన మీద కేసులు పెట్టి హెలికాప్టర్లో ఆయన లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే మీరు ఏం చేసినా పర్వాలేదు, నా ధర్మాన్ని నేను చేస్తానని చెప్పి ముందుకు పోయినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీవితాంతం పోరాడాడు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాల పైన విమర్శించాడు. ఆయన చేయాల్సిన బాధ్యత చేశాడు. ఏ ప్రభుత్వం నా చేశాడు, నా మీద కూడా విమర్శించాడు ఎన్నోసార్లు. నేను ఎప్పుడు కూడా ఒక దాడి చేయడము, లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేయడాన్ని ఎప్పుడూ ఆలోచన అధ్యక్ష. అదే మరి ఏబిఎన్, TV5 వాళ్ళని కూడా తీసుకొచ్చి సిబిసిఐడి ఆఫీసులో ఇంట్రాగేషన్ చేయడం, అవర్స్ టుగెదర్ కూర్చోబెట్టడం,
ఎన్ని విధాలను చేయాలని చేసే పరిస్థితి వచ్చారు. ట్రాయ్ మరియు హైకోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎంఎస్ఓలకు ఆదేశాలు ఇచ్చి ఫైబర్ గ్రిడ్లో ఎక్కడ వేయనీయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. కవరేజ్ చేయకుండా పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కొల్లు అంకబాబు అధ్యక్ష 73 సంవత్సరాలు. ఒక న్యూస్ వస్తే ఆ న్యూస్ని అతను ఫార్వర్డ్ చేశాడు. ఆ నేరానికి అతన్ని ఎత్తిపోయి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే రాత్రి నేను అడ్వకేట్లు పెట్టి మళ్ళా అతన్ని అరెస్ట్ చేయకుండా కాపాడుకున్నాం. ఆయన ఒక్కడే కాకుండా అధ్యక్ష TV5 బ్యూరో రమేష్, ఈటీవీ కెమెరామెన్ నాగరాజు, టీవీ రిపోర్ట్ మారేడు రాజా, రాముడు, TV5 సత్యనారాయణ, ఆంధ్రజ్యోతి, సూర్య, నాగార్జున రెడ్డి, ఈనాడు రిపోర్ట్ రమేష్, TV5 మూర్తి, వెంకటకృష్ణ, ABN, ఇంకా చాలామంది ఉన్నారు అధ్యక్ష. కడాన అధ్యక్ష ఫస్ట్ టైం చరిత్రలో వీళ్ళు లొంగ చేయాలనుకుంటే చేయలేకపోతే వాళ్ళ ఆస్తుల మీద దాడి చేశారు. ఇది భయంకరమైనటువంటి విషయాలు. ఇలాంటివన్నీ కూడా చేశారు. అవన్నీ ఫలితమే మొన్న ఎలక్షన్ చెప్పి నేను మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ అధ్యక్ష ఇంకా చాలామంది పైన కడాన ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఒక రంగనాయకమ్మ వైజాగ్లో గ్యాస్ లీక్ అయిందని ఇది కండెమ్ చేస్తూ ఒక వార్త పెడితే ఆవిడ మీద కేసులు పెట్టి తర్వాత 41 నోటీస్ ఇమ్మని కోర్టు చెప్తే ఇచ్చి ఆవిడ ఆస్తుల మీద పడ్డారు. కడాన ఇక్కడ బతకలేక తెలంగాణకు వెళ్ళిపోయి ఆవిడ పొట్ట గడుపుకునే పరిస్థితికి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి బాధితురాలు మళ్ళా ఇక్కడికి వచ్చి ఆవిడ ఏవైతే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతున్నట్టు ఆవిడ హోటల్ని ఆవిడకే ఇప్పించిన పార్టీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం. నేను ఒకటే ఈ సందర్భం కోరుతున్నా, చాలామంది బాధితులు ఉన్నారు. ఆరుద్ర కూతురి ఆరోగ్యం బాగాలేదంటే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతామంటే ఆవిడ ఆస్తి అమ్ముకొని కూతురికి వైద్యం చేయించాలనుకుంటే అది కూడా ఆనాటి మంత్రి ఎక్కడైతే తుని అతను మొత్తం ఆయన డ్రైవర్ వాళ్ళు కొట్టేసే పరిస్థితికి వస్తే ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి చెప్పుకోవడానికి వస్తే రానియకుండా చేసి ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. కడాన అమ్మాయి వారణాసికి వెళ్ళిపోయి అక్కడే కాపురం ఉండి ఈ ప్రభుత్వం పోయిన వెంటనే వచ్చింది. వస్తానే ఆర్థిక సహాయం చేసి ఆరుద్దురిని ఆదుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడానికి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి అధ్యక్ష. సోషల్ మీడియా కార్యకర్తలపై 2950 సైబర్ నేర షీట్లు తెచ్చారు.